అందరికీ నమస్తే అండి. ఈరోజు యమదీపం వీడియో పోస్ట్ చేశాను కదా! యమదీపం వీడియోలోని ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అక్టోబర్ 18కి బదులుగా అక్టోబర్ 20న యమదీపం వెలిగించాలి అని చెప్పేసి నేను వీడియోలోనైతే పొరపాటున చెప్పేయడం జరిగింది. అది చూసుకోలేదు. దివాళీ డేట్ అక్టోబర్ 20 కదా అన్నట్లు అది ఎక్కువ మైండ్‌లో రన్ అవుతుంది. సో, అది నేను అలా ఫ్లోలో చెప్పేసాను గానీ, డేట్ నాకు తెలియక కాదు. డేట్, టైమింగ్స్‌తో సహా మొత్తం తెలుసు. నేను అన్నీ తెలుసుకున్న తర్వాతనే వీడియో పోస్ట్ చేస్తాను. కానీ బై మిస్టేక్ ఫ్లోలో అక్టోబర్ 20 అని వచ్చేసిందండి. ఆల్రెడీ ఆ వీడియోలోని ఫస్ట్ పిన్ కామెంట్ చేసుంచాను నా కామెంట్‌ని. డేట్ రాంగ్ చెప్పేసాను. దయచేసి మన్నించండి అని. నేను వీడియో కూడా చూసుకోకుండా పోస్ట్ చేసేసాను. కంటిన్యూయస్‌గా నాకు కామెంట్స్ వస్తున్నాయి. డేట్ రాంగ్ చెప్పేసారక్క ఒకసారి సరిచూసుకోండి. మళ్ళీ ఎవరైనా సరే పొరపాటు పడతారు కదా! అని చెప్పేసి. రియల్లీ సారీ అండి. నేను అస్సలు చూసుకోలేదు. ఇంకా పార్ట్ కట్ చేద్దామన్నా కూడా మళ్ళీ డేట్ చెప్పలేదక్క అని చెప్పి ఎక్కడంటారని చెప్పేసి ఆ బిట్‌నయితే నేను ట్రిమ్ చేయకుండా ఇంక అలానే ఉంచేసాను. లేదంటే ఇప్పుడైనా సరే ఆ బిట్‌ని ట్రిమ్ చేసేయొచ్చు. ఇంక దాన్ని అలానే వదిలేసాను. ఇక్కడైనా కరెక్ట్‌గా చెప్దామని చెప్పేసి ఈ వీడియోలో చెప్తున్నాను. సో, ప్లీజ్ అక్టోబర్ 18 సాయంత్రం 6:30 నుండి 8:13 లోపు యమదీపం అనేది వెలిగించుకోవాలి. విధి విధానాలు ఎలా వెలిగించుకోవాలి, ఏ దిక్కున వెలిగించుకోవాలి, పాటించవలసిన నియమాలు ఇలా అన్ని విషయాల్ని కూడా నేను ఆ వీడియోలోనైతే పోస్ట్ చేశాను. దీనికన్నా ముందే ఉంటుంది. నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేశాను. ఒక్కసారి చూడండి. సో, ప్లీజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చూసుకొని ఎవ్వరైనా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చు. యమధర్మరాజుకి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే చేసే ఈ పూజ అనమాట. అపమృత్యు దోషాలు ఏవున్నా కూడా పోతాయి. సో, చేసుకోండి. పొరపాటయింది. దయచేసి మన్నించండి. నేను పిన్ కామెంట్ చేశాను. అండ్ షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను. కరెక్ట్‌గా డేట్ అండ్ టైమింగ్స్‌తో సహా. సో, ప్లీజ్ ఒకసారి చూసి ఎక్స్‌క్యూజ్ చేయండి. అండ్ ఇప్పుడైతే అమెజాన్‌లో సేల్ రన్ అవుతుంది కదా! అని చెప్పేసి ఒక చిన్న అప్డేట్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రెజెంట్ అమెజాన్‌లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది రన్ అవుతుందండి. ఈ సేల్‌లో మనకి టాప్ 1500+ బ్రాండ్స్ మీద అప్ టు 50-80% ఆఫర్స్ అనేవి ఉన్నాయి. అలాగే 3,00,000+ స్టైల్స్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే ఉన్నాయి. సో, మీరేమైనా తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్టే. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద గానీ, ఫ్యాషన్, బ్యూటీ ఇంకా చాలా వాటిల మీద మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మీకేమైనా కావాలనుకుంటే తీసుకోండి ఈ టైంలో. అండ్ ఇప్పుడు నేను నా దగ్గరున్న కొన్ని హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇవి సేల్‌లో ప్రెజెంటు మనకి ప్రైస్ అనేది డ్రాప్ అయిందనమాట. అందుకనే చూపిస్తున్నాను. లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీకు నచ్చితే మీకు యూజ్ అవుతుందనుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. సో, పర్వాలేదు. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ఆహ్, ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నవి బ్రాండ్స్ అన్నీ కూడా. అండ్ ఇందులో ఉన్నవన్నీ కూడా కొత్తవి. నేను ఎప్పటో తీసుకున్నవి ఇంట్లో ఉన్నాయన్నమాట. సో, అవి చూపిస్తున్నాను. సో, ఫస్ట్ అయితే లావీ బ్రాండ్ నుండి ఈ వాలెట్ అండి. ఇది ఆల్మోస్ట్ తీసుకొని 3 ఇయర్స్ పైనే అవుతుంది. కంటిన్యూయస్‌గా దీన్ని వాడతాను. సో, మీరు చూసుకుంటే లోపల కూడా అన్నీ ఉంటాయి నాకు సంబంధించినవి. సో, ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరలేదు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గనక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. లావీ బ్రాండ్ ఎలాగా కొంచెం చాలా బావుంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా వర్త్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గనక చాలా బావుంటుంది. ఇందులో మనకి స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ అలాగే పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ ఇలాగ వాలెట్స్ ఉంటాయి. ఇంకా బ్యాక్ ప్యాక్స్ కూడా లావీ బ్రాండ్‌లో అయితే ఉన్నాయన్నమాట. చాలా బావుంటాయి. సో, ఇది నేను ఎప్పటినుంచో వాడుతున్న జిప్ క్వాలిటీ గానీ, మొత్తం ఎక్కడ క్లాత్ చిరిగిపోవడం గానీ, కుట్లు ఊడిపోవడం గానీ ఏది లేదనమాట. కంటిన్యూయస్‌గా ఒక 3 ఇయర్స్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ వాలెటే. ఇది ఫస్ట్ తీసుకోండి. చాలా బావుంటది ఇదైతే మాత్రం. ఈవెన్ మన మదర్స్‌కి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇది చాలా బావుంటది. ఎందుకంటే ఒక వాలెట్, ఒక మొబైలు ఇప్పుడు అందరికీ మొబైల్ అనేది మ్యాండేటరీ కాబట్టి మొబైల్, కొంచెం మనీ, కొంచెం కార్డ్స్ పెట్టుకొని వెళ్ళిపోతే సెట్ సరిపోతుంది. హ్యాండ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేయలేని వాళ్ళకి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ బ్యాగ్‌లో అన్నీ వెతుక్కునే బదులు ఇందులో పెట్టేసుకొని కార్డ్స్, మనీ పెట్టుకుంటే ఒక్కటి తీసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా బావుంటది. సో, ఫస్ట్ అదనమాట. దాని తర్వాత వచ్చేసి అడిసా బ్రాండ్ నుండి స్లింగ్ బ్యాగ్ అండి. ఇది కూడా ఇంతకుముందు నేను మీకు చూపించాను. అడిసా బ్రాండ్ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైజెస్‌కే వస్తాయి. ఏ హ్యాండ్ బ్యాగ్ మీరు చూసుకున్నా 500 బిలోనే ఉంటుంది సేల్‌లోని. ఇప్పుడైతే 300కి అలా కూడా ప్రైస్ అనేది డ్రాప్ అయిందనమాట. సో, అడిసా బ్రాండ్. సో, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట. సో, జిప్ క్వాలిటీ అంతా చాలా బావుంటుంది. అండ్ లోపల క్లాత్ క్వాలిటీ కూడా చాలా బావుంటదనమాట. సో, ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ ఏదైనా మనీ పెట్టుకోవడానికి, మొబైల్ అన్నీ పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ జిప్ క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. సో, ఇది నెక్స్ట్‌దొచ్చేసి అండ్ తర్వాతొచ్చేసి
ఎగ్జాటిక్ బ్రాండ్ నుండి ఈ హ్యాండ్ బ్యాగ్ అండి. చాలా బాగుంటది హ్యాండ్ బ్యాగ్ అయితే అసలు. ఇది కూడా మనము స్లింగ్ బ్యాగ్ గాని యూజ్ చేస్తాము. సో లోపల వచ్చేసి మనకి బెల్ట్ ఉంటుందన్నమాట. సో ఇది ఇంతకుముందు తీసుకుంది, కాకపోతే నేను యూజ్ చేయకుండా పక్కన పెట్టాను. ఏదైనా అకేషనల్‌గా నేను వాడొచ్చని. ఎందుకంటే నా దగ్గర ఉన్న అన్ని బ్యాగ్స్, కాస్మెటిక్స్ ఆల్మోస్ట్ అందరికీ పంచేసాను. ఎక్స్‌పైరీ డేట్స్ అయిపోతాయేమో అని చెప్పేసి. సో అందుకని ఇవి మాత్రం నేనే ఉంచుకున్నాను. ఆల్మోస్ట్ అందరికీ పంచేసాననమాట. సో అందుకని ఇవి నేను ఉంచుకున్నాను. సో ఎగ్జాటిక్ బ్రాండ్. ఇక్కడ మనకి ఇలాగా ఈ బెల్ట్ అయితే వేసుకోవచ్చనమాట. చాలా బాగుంటది. అండ్ జిప్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ లోపల కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. సో ఇలా ఉంటదనమాట. సో ఇది ఎగ్జాటిక్ బ్రాండ్. అండ్ చూడడానికి కూడా చాలా క్లాసీగా ఉంటది. ఈ ఫ్లోరల్ డిజైన్ అండ్ గ్రీన్ కలర్ మాత్రం సూపర్ ఉంటదనమాట. సో ఇది. అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా ఎగ్జాటిక్ బ్రాండ్ నుండే ఇదొక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇలాంటిది ఒకటి మా అక్కకి ఇచ్చేసాను. చాలా యూజ్ చేసింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళినప్పుడు అని చెప్పేసి. సో నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఎందుకో చాలా నచ్చింది. అందుకని నేను మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. ఈ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అసలు నేను మా అక్క మాటలు రికార్డ్ చేస్తే బాగుండి అనిపించింది. తనకు అంత నచ్చింది. సో మనకి ఇలా కిందన కూడా ఇలా లెగ్స్ ఉంటాయి. ఎక్కడైనా మనం ఇలా పెట్టేసినా కూడా కింద డస్ట్ అది ఏది అంటుకోకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంటుంది. అండ్ లోపల వచ్చేసి మనకి ఇదొక జిప్, ఇదొక పార్టీషియన్ అండ్ ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఇలా సో చాలా బాగుంటుంది. ఇది కూడా ఎగ్జాటిక్ బ్రాండ్ నుంచే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అడిసా బ్రాండ్ నుండి. ఇది నేను ఇంతకు ముందు చెప్పాను దీనికోసం కూడా. చాలా బాగుంటది. చాలా క్లాసీగా ఉంటది. ఎందుకు అంటే దీని బెల్టే మెయిన్ హైలైట్ అనమాట. సో ఇలా ఉంటదన్నమాట. ఇలా మనము వేసుకున్నప్పుడు చాలా అనిపిస్తది. జస్ట్ మనం ఇక్కడ ఇలాగ తగిలించేయడమే ఉంది. సో దీని వల్లే కొంచెం లుక్ అనేది చేంజ్ అవుతదనమాట. సో లోపల వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా. సో మొత్తం క్రీమ్ వైట్ అంటారు కదా అదనమాట. ఇక్కడ ఒక ఫ్రంట్ జిప్ ఉంది. అంతే. ఇంకా సింపుల్‌గా ఉంటది మొత్తం అంతా కూడా. సో ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు మెయిన్‌గా ఎయిర్‌పోర్ట్స్‌కి అలాగ వెళ్ళేటప్పుడు ఇది వేసుకుంటే మాత్రం కొంచెం బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ లాగా అనిపిస్తదనమాట. సో జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది. సో టోటల్‌గా నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పటినుంచో వాడుతున్నవి ఇవి. ఇప్పుడు కొత్తగా తీసుకున్నవి కాదు. ఎందుకంటే ప్రెజెంట్ సేల్ ఉంది. సేల్‌లోని మనకి ప్రైజెస్ అన్నీ కూడా డ్రాప్ అయ్యాయి. మీరేమైనా తీసుకోవాలనుకుంటే గనక ఇవి యూజ్ అవుతాయేమో అని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే గుడులు తిరుగుతాము, ఊర్లు వెళ్తాము, పిక్నిక్స్‌కెళ్తాము. సో అలాంటప్పుడు ఇవేవైనా కూడా బాగుంటాయి. అండ్ చాలామంది చిన్న చిన్న గేమ్స్ కూడా పెడతారు. వాటికి ఏమైనా గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి కూడా బాగుంటాయి. అండ్ దట్ టూ భగిని హస్త భోజనం వస్తుంది. మీ సిస్టర్స్‌కి ఇవ్వడానికి చాలా బాగుంటాయన్నమాట. సో లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ని కూడా యుటిలైజ్ చేసుకోండి. ఇది మనకి టాప్ 1500 ప్లస్ బ్రాండ్స్ మీద అప్ టు 50-80% ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే 3 లాక్స్ ప్లస్ స్టైల్స్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే రన్ అవుతున్నాయన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా మీకు కావాలనుకునేవి తీసేసుకోండి. థ్యాంక్ యూ. బై.